ఏన్షియంట్ బుద్ధిస్ట్ సైట్. చాలా ప్రాచీన బౌద్ధ మతానికి చాలా సిగ్నిఫికెన్స్ గల చోటనమాట. సారనాథ్ మనకు తెలుసు. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇప్పుడు సారనాథ్‌ని భారతదేశం వాళ్ళు నామినేట్ చేశారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో దానికి చోటు ఇవ్వమని మనం ఫైల్ పంపించాం. డోసియర్ పంపించాం అనమాట. ఈ దిశగా మన యూనియన్ కల్చర్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు లోక్సభలో ఒక రిటర్న్ రిప్లైలో తెలిపారనమాట. సారనాథ్ అనేది వారణాసికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు తెలుసు వారణాసి అనేది యూపీలో చాలా ఫేమస్ రిలీజియస్ టౌన్ అని. అక్కడి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది సారనాథ్ అనమాట. బుద్ధిస్ట్‌లకి ఇది చాలా సిగ్నిఫికెంట్ సైట్ అని చెప్పొచ్చు. గౌతమ్ బుద్ధ మొదటిసారి ఫస్ట్ సెర్మన్ అంటే తన ఫస్ట్ ప్రీచింగ్ ఇచ్చిన ప్లేస్ అన్నమాట. ఇక్కడే గౌతమ బుద్ధుడు ధర్మచక్ర పరివర్తనాన్ని ప్రారంభించారు. 5గురు డిసైపుల్స్‌తో ఆయన ఫస్ట్ ప్రీచింగ్ సారనాథ్‌లో జరిగిందనమాట. సారనాథ్ అనే పేరు సారంగనాథ్ నుంచి వచ్చింది. సారంగనాథ్ అంటే లార్డ్ ఆఫ్ ద డీర్ అని అర్థం అన్నమాట. ఇక్కడే ఆయన 4 నోబుల్ ట్రూత్స్ చెప్పారు. అదేవిధంగా అష్టాంగ మార్గ 8 ఫోల్డ్ పాత్ కూడా ప్రపోన్ చేశారనమాట. అక్కడే సారనాథ్‌లో దమేక్ స్తూప ఉంది. ఇది ఓన్లీ సిలిండ్రికల్ షేప్డ్ స్తూప ఇన్ ఇండియా అన్నమాట. అంటే మొత్తం సిలిండ్రికల్ షేప్‌లో ఉన్న స్తూప అన్నమాట. దమేక్ స్తూప కూడా సారనాథ్‌లో ఉంది. ఇక్కడే అశోకన్ పిల్లర్ ఉందన్నమాట. దీనిపైనే 4 సింహాల బొమ్మ ఏదైతే 4 లైన్స్ ఎంబ్లెమ్ ఉందో మనం ఇండియన్ ఎంబ్లెమ్‌గా తీసుకున్నాం. 4 లైన్ ఎంబ్లెమ్ అనేది అశోకన్ క్యాపిటల్ అది కూడా సారనాథ్‌లో ఉంది. అక్కడి నుంచే మనం తీసుకున్నాం అన్నమాట. బుద్ధిస్ట్ మాంక్‌హుడ్ మరియు బుద్ధిస్ట్ సంఘాలు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా సారనాథ్ అనేది రకరకాల బుద్ధిస్ట్ ట్రెడిషన్స్‌లో తేరవాడ కావచ్చు, మహాయాన కావచ్చు, వజ్రయాన కావచ్చు వీటన్నిటిలో చాలా ఫేమస్ అన్నమాట. శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, జపాన్, చైనా, టిబెట్ ఇలా చాలా ప్రాంతాల నుంచి సారనాథ్‌కి విజిటర్స్ వస్తారనమాట. ముఖ్యంగా ఇక్కడ దమేక్ స్తూప టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి. అదే విధంగా ధర్మరజక స్తూప కూడా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఈ సారనాథ్ ప్రాంతంలోనే గుప్తా యుగంలో సారనాథ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ డెవలప్ అయింది. అక్కడ అద్భుతమైన శిల్పాలు కూడా చెక్కారనమాట. దానిలో ప్రత్యేకంగా ధర్మచక్ర ముద్ర అనేది చాలా ఫేమస్. బౌద్ధులకి సారనాథ్ స్తూప యొక్క ప్రత్యేకత ఏంటంటే బుద్ధుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా ధర్మచక్ర పరివర్తన బోధించారు. అంటే ఈ సారనాథ్‌లో బుద్ధుడు తన శిష్యులకి ధర్మాన్ని బోధించి ఆ వీల్ ఆఫ్ ధర్మాన్ని మూవ్‌మెంట్‌లో పెట్టారంటారు.